కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు ప్రజలకు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అవుతుండగా ప్రమాదాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రజలందరినీ ఆందోళనకు గురిచేసింది. ఎల్బీనగర్ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద బైక్పై ఫుడ్ డెలివరీకి వెళ్తున్నటువంటి ఒక జొమాటో డెలివరీ బాయ్ వర్షపు నీటిలో కనిపించని ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. ఈ ఘటనలో అతడి ఫోన్ పోవడంతో పాటు కొత్త బైక్ కూడా పాడైపోయింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని బయటకు తీసి బైక్ను వెలికి తీశారు. బాధిత డెలివరీ బాయ్ సయ్యద్ ఫర్హాన్ మాట్లాడుతూ తాను గత 6 ఏళ్లుగా ఈ పని చేస్తున్నానని, తన జీవితం బైక్ పైనే ఆధారపడి ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగా కొన్న బైక్కు ఇంకా ఈఎంఐలు కడుతున్నానని, ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడంతో ఏం చేయాలో తెలియడం లేదని అన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. వర్షంలో కూడా ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్ను పంపించడం సరికాదని, ఫుడ్ డెలివరీ సంస్థలైనటువంటి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. కస్టమర్ల సౌలభ్యం కంటే డెలివరీ బాయ్స్ ప్రాణాలు ముఖ్యమంటూ కూడా నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. मैं एक जोमेटो राइडर हूँ। 6-7 साल से जोमेटो में काम कर रहा हूँ। कल बारिश की वजह से पानी में मेरी गाड़ी बह के चले गए। मैं ईदी बाजार संतोष नगर में रहता हूँ। जिललगुड़ा टीकेआर कमान से पहले नाला है, श्रीस रोड का, वहाँ नाले में मेरी गाड़ी डूब गई। कुछ पूरा पानी लेवल था, दिखा समझ में नहीं आया। वो गाड़ी पूरा कुछ लगे हुआ भी नहीं था, उधर मार किए वो पूरी गाड़ी डूब गई। पूरा गाड़ी मेरी खराब हो गई। फोन भी मेरा 20,000 का फोन था, फोन चले गया। 1,40,000 की गाड़ी थी मेरी एसपी शाइन, नई गाड़ी। फाइनेंस मंथली भरना है मेरे को, बहुत प्रॉब्लम हुआ थी मेरे को, कुछ जरिया नहीं है। मैं यही काम करता हूँ, कुछ अगर आप लोग से मदद हो गई तो शेख सलाउद्दीन भाई से, TGPW यूनियन ग्रुप के शेख सलाउद्दीन साहब से मैं रिक्वेस्ट कर रहा हूँ, ये वीडियो को आगे तक जोमेटो हाई तक आप आगे तक पहुंचाइए। आपसे रिक्वेस्ट कर रहा हूँ मैं, जो भी है मीडिया वाले भाइयों से भी आपसे रिक्वेस्ट कर रहा हूँ, इसको आगे तक पहुंचाइए। जो भी है मेरी मदद हो गई तो अच्छा रहता। हालांकि मैं मैरिड हूँ, मैं एक बच्चा भी है मेरे को, तो ये आगे तक जो भी मदद हो गई मेरी, कुछ अच्छा रहता। डायरेक्ट जोमेटो तक पहुंचाइए, आगे तक हाई लेवल तक पहुंचाइए। డ్రైనేజీల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నెటిజన్స్ ఆరోపించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. ఫుడ్ డెలివరీ సంస్థలు ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని, లేదా డెలివరీ బాయ్స్కు మెరుగైన రక్షణ ఏర్పాట్లు కల్పించాలంటూ కూడా సూచించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి బాధిత డెలివరీ బాయ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ కూడా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.